ప్రైజ్ లార్డ్ అండి, బాగున్నారా? ఈరోజు మన ధ్యానాంశం క్షమించే మనస్సు కలిగి జీవించాలి, క్షమాపణ హృదయం ఉండాలండి. యేసయ్యని ఒక రోల్ మోడల్, ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఈ క్షమాపణ గురించి నేర్చుకుందామా? లూకా సువార్త 22 అధ్యాయం 34 వచనంలో యేసయ్య తండ్రితో ఇలా విజ్ఞాపన ప్రార్థన చేస్తారండి. తండ్రి, వీరేం చేయించినారు, వీరు ఎరుగను కనుక వీరిని క్షమించమని ఒక విజ్ఞాపన ప్రార్థన చేస్తారండి. యేసయ్యని ఎంతోమంది దూషించారు, ఎంతోమంది మాక్ చేశారు, ఎంతోమంది బాధ పెట్టారు. 39 కొరడా దెబ్బలు తిన్నాడు యేసయ్య. అయినా యేసయ్య ఏ కపటము, ఏ క్రోధము, ఏ కోపం చూపించకుండా తన తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు, అయ్యా వీరందరికీ క్షమించమని. అటువంటి మనసు నీ నా జీవితంలో కలిగి ఉన్నామా? మనలో ఒక మాట, ఒక చిన్న మాట అంటే చాలండి వాళ్ళతో మాట్లాడడం. మనం వాళ్ళపైన కోపం పెంచుకుంటాం, క్రోధం పెంచుకుంటాం. ఒకరు మనం తిడితే, ఒకరు మనం బాధ పెడితే, ఒకరు మనం మాక్ చేస్తే చాలు వాళ్ళతో మన జీవితాంతం మాట్లాడమే, వాళ్ళని క్షమించమే. యేసయ్యని 39 కొరడా దెబ్బలు కొట్టారండి, ఆయన యేసయ్య క్షమించాడు. క్షమించి తన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చాడండి. గ్రహిద్దామా? ఆయన రక్తాన్ని కార్చినట్లయితే నీకు నాకు రక్షణ వచ్చేది కాదు, పాప విమోచన వచ్చేది కాదు. ప్రియ సహోదర సహోదరి, దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడండి. గ్రహిద్దామా? రెండోదిగా, ఎప్పుడైతే ఆ రెండో దొంగ ఎప్పుడైతే అయ్యా నేను పాపిని ఒప్పుకున్నాడో, దేవుడు అప్పుడే ఆయనని క్షమించాడండి. నీ నా జీవితంలో ఎప్పుడైతే దేవుని సంధానంలోకి వచ్చి అయ్యా నేను పాపిని నిజముగా మొర్రపెట్టేవారు, అయ్యా నేను పాపిని ఎప్పుడైతే దేవుని సంధానంలో వచ్చి మొర్ర పెడతావో అప్పుడు నీ ప్రతి పాపాన్ని దేవుడు క్షమిస్తాడండి. పాపాన్ని తుడిచివేసి నీ పాపాన్ని క్షమిస్తాడండి. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉందండి, వచనం ఉంది, ఐ విల్ రిమెంబర్ యువర్ సిన్స్ నో మోర్. దేవుడు నీ గతాన్ని ఎప్పుడు గుర్తు చేసుకోవడండి. ఎప్పుడైతే నిజంగా నువ్వు దేవుని సంధానంలో వచ్చి మొర్ర పెడతావో నీ ప్రతి పాపాన్ని కడిగి వేస్తాడు దేవుడు. ఒక మంచి నూతనమైన జీవితాన్ని నీకు ప్రసాదిస్తాడండి. ఎప్పుడైతే మన దేవుని సంధానంలో క్షమించమని అడుగుతామో అప్పుడు దేవుడు మంచి జీవితాన్ని నాకు ప్రసాదిస్తాడండి. యోసేపు జీవితంలో కూడా తన అన్నల చేత అమ్మివేయబడ్డాడు. కానీ ఎప్పుడైతే యోసేపు తన అన్నల్ని క్షమించాడో దేవుడు తీసుకెళ్ళి ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు. నీ నా జీవితంలో కూడా ఇతను క్షమించే మనసు నీ నా జీవితంలో ఉందా? దేవుడు అంటున్నాడు, నీ స్నేహితుల్ని నువ్వు క్షమించినట్లయితే నేను నిన్ను క్షమించను అంటున్నాడు దేవుడు. నువ్వు ఎన్ని ప్రార్థనలైనా చెయ్యి, ఎన్ని ఉపాసనలైనా చెయ్యి, నువ్వు నీ ఇతరులని, నీ స్నేహితుల్ని, నీ బంధుమిత్రుల్ని క్షమించకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలైనా చెయ్యి, ఎన్ని ప్రార్థన ఏది ఆలకించాడండి. ప్రియ సహోదర సహోదరుని, గ్రహిద్దామా దేవుని సంధానంలో? ఈరోజు వీడియో చూస్తున్న నీవు నేను ఇంకా నువ్వు క్షమాపణ హృదయం కలిగి లేనట్లయితే దేవుడిని అడుగు, అయ్యా క్షమించే మనసు నాకు దయచే తండ్రిని. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడిని క్షమించే మనసుని దేవుడు నీకు ఇస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది.